వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని 11:30 రేణిగుంట మండలంలోని తూకివాకంలో తిరుపతి కార్పొరేషన్ కు చెందిన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12:15 తిరుపతి కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆలయ పరిసర ప్రాంతంలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర వాటాదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్టు నుంచి విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడంలో తన నిబద్ధతను ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో పాటు దిండి, కల్వకుర్తి, భీమా, నెట్టింపాడు, కోయల్ సాగర్ వంటి కీలక ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రద్దు చేసుకోవాలని, అందుకు సహకరించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. సహకారం లేకపోతే పోరాటం తప్పదని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం తన బాధ్యత అంటూ స్పష్టం చేశారు. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే మిథున్ రెడ్డిపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని కోరుతూ విజయవాడ ఏసీపీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై పరిశీలించిన కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన మెమో ఇతర పత్రాల జత చేయకపోవటాన్ని గుర్తించి రిటర్న్ చేసింది. సంబంధిత పత్రాలతో పిటిషన్ వేయాలని వెనక్కి పంపింది. ఈ కేసులో మిథున్ రెడ్డి నివాసం ఉంటున్న ప్రాంతాల్లో సోదాలు జరిపేందుకు, అరెస్టు చేసేందుకు చట్ట ప్రకారం అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కొండపోత వర్షానికి హైదరాబాద్ చిగురుటాకులో వణికిపోతోంది. పలు ప్రాంతాల్లో ఇళ్లు, షాపుల్లోకి వరద నీరు చేరగా రోడ్లు, ఫ్లైఓవర్లు వరద నీటితో పొంగిపొల్లుతూ సముద్రాన్ని తలపిస్తున్నాయి. పలు వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇప్పటికే రాజధానిలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ మీడియా దిగ్గజం రూపర్ట్ ముర్డోక్ పై పరువు నష్టం దావా వేశారు. $10 బిలియన్ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు దక్షిణ ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాల్ స్ట్రీట్ జర్నల్ తనపై తప్పుడు కథనాన్ని ప్రచురించిందని డొనాల్డ్ ట్రంప్ ఈ పిటిషన్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. ఈ నెల 20-21 తేదీల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షల్లో అమల్లో ఉంటాయని చెప్పారు. సింహవాహిని మహంకాళి లాల్ దర్వాజా ఆలయంలో ఈ నెల 21వ తేదీ నిర్వహించే బోనాలు సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆలయ పరిసరాల్లో సాధారణ వాహనాలకు అనుమతి ఉండదని తెలిపారు. భారత విమానాలకు గగనతలం నిషేధాన్ని దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి పొడిగించింది. ఆగస్టు 24 వరకు పొడిగిస్తూ పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ సింధు జలాలు నిలిపివేసింది. అలాగే అటారీ సరిహద్దు నిలిపివేసింది. దీనికి బదులుగా పాకిస్తాన్ భారతీయ విమానాలు రాకుండా గగనతలాన్ని మూసివేసింది. తాజాగా ఈ నిషేధాన్ని ఆగస్టు 24 వరకు పొడిగిస్తూ పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ బీహార్ రాష్ట్రంలోని ఆరా జిల్లాలో జరిగిన రోడ్ షోలో గాయపడ్డారు. బద్లావ్ సభకు వెళ్తున్న సమయంలో జరిగిన భారీ రోడ్ షోలో ప్రజలను స్వయంగా పలకరించేందుకు కారు నుండి వంగినప్పుడు పక్కటెముకల భాగానికి గాయమైనట్లు పార్టీ నాయకులు తెలిపారు. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం మెరుగైన చికిత్స కోసం పాట్నాలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. తల్లికి వందనం కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకి ఇస్తారా, కార్పొరేట్ పాఠశాలల్లో చదివే వారికి ఇవ్వరా అని టీడీపీ కావలి ఎమ్మెల్యే దొగమాటి కృష్ణారెడ్డి అధికారులను నిలదీశారు. కావలి నియోజకవర్గం బోగుల మండలంలో ఒకే పాఠశాలలో 50 మంది విద్యార్థులకు పైగా తల్లికి వందనం అందలేదని విద్యాశాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లో టీటీడీ కీలక ముందడుగు వేసింది. సెప్టెంబర్ 24న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్ల ప్రణాళికలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సహాయాన్ని తీసుకోనుంది. భక్తుల రద్దీని శాటిలైట్ సాయంతో అంచనా వేయాలని టీటీడీ భావిస్తోంది. గత కొన్నేళ్లుగా ప్రధాన వాహన సేవల్లో పాల్గొంటున్న భక్తుల సంఖ్యను సుమారుగా లెక్కిస్తున్న టీటీడీ ఈసారి మరింత ఖచ్చితమైన గణాంకాలను పొందేందుకు శాటిలైట్ ఆధారిత పద్ధతిని అమలు చేయనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన విశాలమైన సేవల ద్వారా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ 2025 సంవత్సరానికి గాను ఎస్బీఐను ప్రపంచంలోనే అత్యుత్తమ కస్టమర్ బ్యాంకుగా ప్రకటించింది. ఈ ఘనత భారత బ్యాంకింగ్ రంగానికి ఎంతో గర్వకారణంగా నిలవగా, దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎస్బీఐ కస్టమర్ సేవల్లో తనదైన ప్రత్యేకతను చూపించగలిగింది. 2024 లోక్సభ ఎన్నికల అనంతరం రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ముఖ్య నేత ఎంపీ సంజయ్ సింగ్ మీడియా ముందు వెల్లడించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏర్పడిన కూటమి లక్ష్యం పూర్తయినందున ఇకపై తాము ఇందులో భాగమయ్యేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇవి ఇప్పటి వరకున్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.